వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన విశేషాలపై చర్చించుకుందాం. 77వ గణతంత్ర వేడుకలు 2026 జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత్లో జరిగే ప్రతి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను పిలవడం మన ఆనవాయితీ. అలాగే 2026 గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లియోన్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు హాజరు కావడం జరిగింది. జరిగిన గణతంత్ర వేడుకల యొక్క థీమ్ 150 ఏళ్ల వందే మాత్రం, 150 years ఆఫ్ వందే మాత్రం. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పరేడ్కు లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ నేతృత్వం వహించడం జరిగింది. ఈ ఏదైతే పరేడ్కి సంబంధించిన కొన్ని విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఈసారి రెండు ముప్పూరులన్న ఒంటెలు అలాగే జున్స్కోర్ పోనీలు తొలిసారిగా కవాత్లో పాల్గొనడం జరిగింది. అలాగే శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పరేడ్లో పాల్గొంది. ఈ దళాన్ని పిరంగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. 2025 అక్టోబర్లో ఏర్పాటైన భైరవ దళం తొలిసారిగా పరేడ్లో పాల్గొంది. ఈ దళం శీఘ్రంగా స్పందించే అత్యంత తీవ్ర స్థాయిలో దాడులకు దిగేలా ఈ దళాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఏదైతే కవాతు సందర్భంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఈ కవాతును నిర్వహించడం జరిగింది. సిఆర్పిఎఫ్ దళ కవాతుకు 26 ఏళ్ల అధికారి సిమ్రన్ బాలా నేతృత్వం వహించడం జరిగింది. ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా 17 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నుండి 30 శకటాలు ఈసారి పరేడ్లో పాల్గొనడం జరిగింది. కానీ మహారాష్ట్రకు చెందిన గణేష్ ఉత్సవానికి సంబంధించిన ఏదైతే శకటం ఉందో దానికి తొలి ప్రైజ్ రావడం జరిగింది. మనందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి గణతంత్ర వేడుకల సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ రాష్ట్రపతి నిర్వహించడం జరుగుతుంది. అదే ఇండిపెండెంట్ రోజైతే ప్రధానమంత్రి ఆ ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. సో భారత మొదటి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి ఆనాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో హాజరు కావడం జరిగింది. 2025 గణతంత్ర వేడుకలకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో హాజరు కావడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్.